నమస్కారం. మరి రాష్ట్ర రాజకీయాల్లో 33% రిజర్వేషన్ కల్పించాలనే చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత యథైత్రాస్తున పూజ్యంతే సర్వస్వ ఫలక్రియ. ఇక్కడ 33% ఇది రిజర్వేషన్ కాదు, ఇది ఒక మహిళకి ఇచ్చే గౌరవాన్ని మనం చెప్పుకోవాలి. మన మహిళలు ఎన్నో రూపాల్లో చూసి, అంటే ఒక మహిళ టీచర్ జాబ్ చేయడానికి వెళ్తుంది, ఓకే, అలాగే లాయర్గా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటుంది, డాక్టర్గా ఉంటుంది, అలాగే ఎన్నో పాత్రలు మనం చూస్తున్నాం. కానీ రాజకీయ నాయకురాలు అవ్వాలంటే అది చాలా కష్టమైన బాధ్యత అని చెప్పుకోవచ్చు. మరి ఎప్పుడు కూడా ఎలక్షన్స్ వస్తే మహిళలతో ఓటు వేయించుకుంటారు, మహిళల్ని ఓటు బ్యాంక్ అని అంటారు. కానీ అదే మహిళ ఓటు వేయించుకునే స్థాయికి ఎదగాల తీసుకెళ్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మంత్రి లోకేష్ గారు. అంటే ఇది ఒక హైయెస్ట్ రెస్పెక్ట్ మహిళకి సమాజంలో దొరుకుతుంది. ఇప్పటి వరకు మనం చూసేమంటే అన్నీ చెప్తారు, రాజకీయ పార్టీలు అన్నీ చెప్తారు, మేము గౌరవిస్తుంటే గౌరవం ఎక్కడండి? సమాన హక్కులు మాట వరకే, అంతేనా? సమాన హక్కులు మాట వరకే, కానీ హక్కు ఎప్పుడు వస్తుంది? బిల్ పాస్ అవుతే వస్తుంది అని చెప్పిన రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆ బిల్తో సంబంధం లేకుండా మహిళకి హక్కు ఇవ్వాలంటే బిల్ అవసరం లేదు, మనసులో ఆ ఆలోచన ఉండి మహిళలకి పైకి తీసుకురావాలనే ఆ భావనగా ఉంటే అప్పుడు ఆ మహిళా సమాజం అంతా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన తీసుకునే ఇనిషియేటివ్స్ లో ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు. మరి మహిళలు రాజకీయంగా ఎదిగితే మహిళలకు రూపొందించిన పాలసీస్ ఇనిషియేటివ్స్ లో తన భాగస్వామ్యం తీసుకుంటుంది. అంటే మనకు పాలసీస్ ఇప్పటివరకు ఎన్ని రకరకాల డెవలప్మెంట్ జరుగుతున్నాయో ఎక్కువ శాతం పురుషులు ఉన్నారు, మరి వాళ్ళకి ఆ సమస్యలన్నీ తెలియకపోవచ్చు. కానీ అదే ఇప్పుడు మహిళలుగా వచ్చారంటే డెవలప్మెంట్ అన్నది ఫాస్ట్ గా జరుగుతుంది. నిజంగా నిజ రూపంలో మనకు సమానత్వం అన్నది వాళ్ళకి డెవలప్మెంట్ ఇచ్చిన రోజే జరుగుతుంది అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చెప్పడం జరిగింది. మనం ఎన్నో చూసాం, పథకాల రూపంలో చూస్తున్నాం విమెన్ కి లిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పి. కానీ అది ఒక మినిమం ఫైనాన్షియల్ స్టేటస్ వరకే వాళ్ళు లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ సమాజంలో ఒరిజినల్ లిఫ్ట్ ఎప్పుడంటే ఆమెను ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టినప్పుడే అది రియల్ లిఫ్ట్ అవుతుంది, జీవితంలో వచ్చింది. ఇది ప్రపంచ కూడా ఇలాగా బిల్తో సంబంధం లేకుండా మనకి మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మా కోరిక ఏంటంటే మహిళలందరూ ముందుకు రావాలి, ఎవరు కూడా భయపడకూడదు. ఎందుకంటే మహిళలు మనం ఎన్నో రకాలుగా అంటాం, మల్టీ టాస్కర్ అంటాం. ఎస్, షీ కెన్ మేనేజ్ ద ఫ్యామిలీ, షీ కెన్ మేనేజ్ ద సొసైటీ, షీ కెన్ మేనేజ్ మెనీ మల్టీనేషనల్ కంపెనీస్ ఆల్సో. అంటే ఎన్నో పెద్ద కంపెనీలు ఉన్నాయి, కానీ దాని వెనకాతల ఒక మహిళ ఉన్నదన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇన్ని చేయగలిగే మహిళ రాజకీయం ఎందుకు చేయలేదు, తను ఎందుకు అక్కడ ఉన్నతమైన స్థాయిలో ఉండలేదు, తనకి ఇవ్వాలి, మనం ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేసి మరి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రి లోకేష్ గారు, ఎస్ సమయం వచ్చింది, మనం పథకాల రూపంలో కాదు, నిజమైన డెవలప్మెంట్, నిజమైన వాల్యూ, నిజమైన సమానత్వం మహిళలకు ఇద్దామని చెప్పి ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించిన తీర్మానం చేయడం జరిగింది. మనం అందరూ కూడా ఈ తీర్మానాన్ని స్వాగతిస్తూ మహిళలు రాబోయే రోజుల్లో ముందుకు నడిచి అందరూ కలిసికట్టుగా ఉండాలి. అలాగే ఈ రోజు మన గౌరవనీయ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు ఆఫీస్ ప్రాంగణంలో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ మనం అందరూ కూడా కలిసి ఉండాలి, కలిసి ప్రయాణం చేయాలి. ఎందుకంటే మనం అందరూ కలిసి ఉంటేనే డెవలప్మెంట్, అలాగే తీసుకొచ్చిన ఈ తీర్మానం కూడా సక్సెస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఇన్బిల్ట్ లీడర్స్. కానీ ఏదైనా సక్సెస్ అన్నది అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు అందరూ కలిసి ఉంటేనే అది సాధించగలుగుతాం. సో లెట్స్ సెలబ్రేట్, మనం అందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేద్దాం. అలాగే ఈ కార్యక్రమానికి మొత్తం అంతా రూపకర్త అయిన మన గౌరవనీయ సతీష్ గారికి, రాజ్యసభ ఎంపీ గారికి మనం అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మహిళా శ్రేయోభిలాషులే, అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో లెట్స్ ఆల్ సెలబ్రేట్ దిస్ ఒకేషన్. థ్యాంక్ యూ. మన తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుండి కూడా మహిళలకు ప్రాతినిధ్యం ఇస్తూనే ఉన్నారు. మన సీనియర్ ఎన్టీఆర్ గారు మహిళలకు ఆస్తి హక్కును కల్పించడం దగ్గర నుంచి మన చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల్ని ఎంటర్ప్రూనర్స్ గా తీర్చిదిద్దడం దగ్గర నుంచి, అదేవిధంగా ఈ రోజుల్లో కూడా మహిళలు ఒక 5 లక్షల మంది డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి దాంట్లో మహిళలను ఆర్థికవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా
తీర్చిదిద్దడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా శక్తికి నిదర్శనం మనమంతా ఒక విమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగర్ ఆంధ్రప్రదేశ్ అనేది మనం అందరం తెలుసుకోవాలి. మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు మహిళా శక్తికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. మన తెలుగుదేశం పార్టీ మనకి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. దీపం పథకం కింద సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం దగ్గర నుంచి, స్త్రీ శక్తి ద్వారా ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, అలాగే తల్లికి వందనం ద్వారా తల్లులకు చేయూతనివ్వడం, ఇటువంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అదేవిధంగా మహిళల భద్రత కోసం ప్రాధాన్యతనిచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ మన ఆంధ్రప్రదేశ్ని, మన దేశం అంతా కూడా ఆదర్శంగా తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా పార్టీలు మహిళా సాధికారత గురించి మాట్లాడాయి, కానీ అది చేతల్లో చూపించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఇటువంటి ఈ 33% రిజర్వేషన్ కల్పించి మహిళలు కేవలం ఓటర్లుగానే కాదు, నాయకులుగా, సామాజిక దీంట్లో మార్గదర్శులుగా, అదే నిర్ణయాధికారిగా తయారు చేసే ఈ రిజర్వేషన్ చాలా హర్షించదగ్గ విషయం. అందరికీ ధన్యవాదాలు.